సో ఎప్పటి నుంచో మేము బిగ్ బాస్ వచ్చిన దగ్గర నుంచి ఫస్ట్ 2 సీజన్లు ఏదో ఒక కొత్త తరహాలో ఉంది అనుకున్నాం తప్పితే దాని దుష్పరిణామం ఎలా ఉంటది, సమాజం మీద దాని ప్రభావం ఎలా ఉంటది అనేది మనకి కొన్ని ఒక సీజన్లు తెచ్చిన తర్వాత కానీ మనకు అర్థం కాలేదు. అలాగే హిందీలో బిగ్ బాస్ లో వస్తున్న అపసవ్య ధోరణులు అవన్నీ చూసిన తర్వాత అలాగే ఇక్కడ వీళ్ళు నేరస్తులే అక్కడికి వెళ్తారా, అక్కడికి వెళ్ళిన తర్వాత నేరస్తులు అవుతారో తెలియదు కానీ అందులోకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత కనీసం ఒక 2-3 ఏదో ఒక పోలీస్ కేసులు ఎదుర్కొంటుంది. అయితే అదొక కారణము. అసలు మా సిపిఐ నారాయణ గారు కావచ్చు, నేను కావచ్చు, ఎవరైనా అది బిగ్ బాస్ కాదు, అది ఒక బ్రోకల్ బస్సు అన్నట్లు మాట్లాడి దాన్ని బ్యాన్ చేయాలి అని ఎప్పటికప్పుడు చెప్తుంది. అది మొదట్లో ఇచ్చిన టాస్క్లు ఏవైతే ఉన్నాయో అది కాస్త సంస్కారవంతమైన కాస్త ప్రివిలేజ్ సోప్ లాగా ఉంది. కానీ నానాటికి ఈ టాస్క్లు కొత్తగా ఏదో ఒక కొత్తదనం తీసుకురావాలి అని చెప్పి అది కాస్త ఏమైపోయిందంటే వెర్రితల్లు వేసేసి ఆ టాస్క్లు చూస్తేనే అసహ్యం పుట్టేటట్టుగా ఉన్నాయి. వాళ్ళు మాట్లాడే మాటలు కావచ్చు, వాళ్ళు పెట్టుకుంటున్న తగాదాలు కావచ్చు, అవన్నీ చాలా జగుప్స కలిగించేటట్టు ఉన్నాయి. అయితే ఇవన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా వీటిని బ్యాన్ చేయాల్సిన అవసరం ఉంది అనేది బిగ్ బాస్ ని అందులో అసలు ఏమాత్రం సందేహం లేదు, దానిలో వెనకడుగు వేసేది. సరే ఇప్పుడు ఎవరో వచ్చి సిద్దిపేట నుంచి ఎక్కడి నుంచో వచ్చి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఒక కేసు వేశారని చెప్పి తెలిసింది. వాళ్ళు ఏంటి అంటే యువత పెడదవ పట్టేలాగా ఉంది, 24 గంటలు అక్కడ ఏం జరుగుతుందో చూడటమే సరిపోతుంది, పైగా ఇది ఒక రకంగా ఎవరో కూడా ఒక కామెంట్ పెట్టారు ఫేస్బుక్ లో, ఎవరికి తెలియకుండా ఉండాలి అంటేనేమో ఓయర్లు, అందరికి తెలిసేటట్టు ఉండాలి అంటేనేమో బిగ్ బాస్ అని చెప్పి పెట్టారు. ఎందుకంటే అక్కడ కొన్ని దృశ్యాలు సోషల్ మీడియాలో వచ్చింది, కొంతమంది కాస్త హక్ చేసుకుంటున్న సీన్లు కొన్ని బయటకు వచ్చింది. ఆ సీన్లు కొంచెం అభ్యంతరకరంగా మరి అవి చూసిన తర్వాత మీరు ఎవరో ఒక ఆమె అంటున్నారు బిగ్ బాస్ హౌస్ లో మాట్లాడుకుంటున్నారు, మీ మాటల వల్ల మాకు నిద్ర పట్టట్లేదు, దానివల్ల మేము ఓపెన్ ఎయిర్ లో కూర్చోవాల్సి వస్తుంది, ఒక టైం అయిన తర్వాత మాట్లాడుకోవడానికి లేదు, నిద్రపోవాలి అది ఇది అని చెప్పి చెప్పడం విన్నాం. సరే ఇవన్నీ చూస్తుంటే ఆ గిల్లి కజ్జాలు పెట్టుకునే విషయం కావచ్చు, ఒక విపరీతంగా అలగటం కావచ్చు, ఒక ఊరికే కన్నీరు పెట్టుకోవటం కావచ్చు, ఇవన్నీ చూస్తుంటే చాలా అసహజంగా ఉంది. ఫైనల్ గా చెప్పాలి అంటే అశ్లీలం ఎంత ఫాల్ట్ ఉందో అసహజంగా కూడా ఉంది. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితిలో బ్యాన్ చేయాల్సింది, ఇంకొక మార్గం లేదు. మొన్న కన్నడ బిగ్ బాస్ కూడా వాళ్ళు ఏదో శుభ్రంగా చెయ్యట్లేదు అది ఆ కారణం చేత బ్యాన్ చేశారు, మళ్ళీ ఓపెన్ చేసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు తమిళ ఇండస్ట్రీలో తమిళ్ బిగ్ బాస్ కూడా గురించి కూడా చాలా మాటలు బయటకు వస్తున్నాయి. ఏది ఏమైనా సరే అసలు ఏంటి ఈ రియాలిటీ షోస్ పేరుతోటి అన్రియాలిటీ షోస్ చూపించుకుని అన్రియలిస్టిక్ అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేయడం, అది సమాజంలో స్ప్రెడ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఇవాళ మన ముందున్న ఒక పెద్ద బిగ్ క్వశ్చన్. అయితే దీనికి ఆన్సర్ చెప్పాల్సింది మటుకు ఖచ్చితంగా ప్రభుత్వాలే చెప్పాలి. అది వాళ్ళకి ఏం సమాధానం చెప్తారో ఆ కేసు వేసిన వాళ్ళకి రేపు కోర్టుకి వెళ్తుంది ఆ కేసు ఖచ్చితంగా, మరి ఏం సమాధానం చెప్తారో చూడాలి. మనకి ఇదైతే వేచి చూడాల్సింది. ఇకపోతే దువ్వాడ శ్రీనివాస్ గారిని బాగా ట్రోల్ చేస్తున్నారు అని అంటున్నారు. అయితే ఆయన మొదటి నుంచి ఆమె ఎప్పటి నుంచో అంటుంది నాకు బిగ్ బాస్ కి వెళ్ళాలని అని చెప్పి, ఆమె వైజాగ్ లో ఉండగానే బిగ్ బాస్ కి వెళ్ళాలని అది నా కోరిక అని ఆవిడ చెప్పింది. అవసరమే సినిమాలంటే ఇంట్రెస్ట్ అని కూడా చెప్పింది. ఆవిడ స్వయంగా భరతనాట్యం, కూచిపూడి అవన్నీ కళాకారులు కాబట్టి కళాకారులకి ఒక రకంగా వాళ్ళ కళని చూపించుకోవాలని ఉంటుంది, చప్పట్లు కొట్టించుకోవాలని ఉంటుంది. ఏం తప్పు కాదు,
విద్వత్తుని ప్రదర్శించుకోవడమే కదా ఒక ప్రదర్శన అంటే. అసలు ఒక కళకి నేర్చుకునేది ఎందుకు? ప్రదర్శించడానికి. వాళ్ళ ఇంట్లో తలుపులేసుకుని వాళ్ళు డాన్సింగ్ చేసే కాడికి అన్ని రోజుల తరబడి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు బయట ప్రపంచానికి తమను చూసి సంతోషించే వాళ్ళ కోసము, ఆ కళని ఇష్టపడే వాళ్ళ కోసము, చప్పట్లు కొట్టే వాళ్ళ కోసము వాళ్ళ కళని వాళ్ళు ప్రదర్శించుకుంటారు. ఆమెకు ఆ విషయంలో 100% ఆమెతో ఏకీభవించవలసింది. అసలు ఆమె ఇంతకు ముందు ఇప్పుడు ఈ దువ్వాడ శ్రీనులతో ప్రయాణం మొదలైన తర్వాత పాపం ఆవిడ ఆ భరతనాట్యానికి వాటికి దూరం అయింది. కానీ అంతకుముందు ఆవిడ స్కూల్ ఉండేది. అది మళ్ళీ పైగా ఫ్రీగా చెప్పేవాళ్ళు. ఆ భరతనాట్యం అంటే వాళ్ళ వంశ పారంపర్యంగానే వాళ్ళకి వస్తున్నది ఏంటి అంటే వాళ్ళ అత్తగారి ఇంటి నుంచి, వాళ్ళ అత్తగారు కూడా కళాకారిణి, స్వయంగా వాళ్ళ అత్తగారు కళాకారిణి. ఇప్పుడు శ్రీకాకుళం, విజయనగరం అటు సైడ్ ఎలా ఉంటాయి అంటే ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క కళ ఉంటుంది. ఆ కళని వాళ్ళు కాపాడుతూ భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంటుంది అన్నమాట. ఆ ఉద్దేశంతో ఈవిడికి కూడా ఆ బాధ్యతలోనే ఆవిడ పెళ్లి అయింది నిజానికి. అయితే ఆవిడ ఆ పని చేస్తూనే ఎక్కడో ఆ కుటుంబంలో ఆమెకి ఆమె పొసగలేదు. ఆమె చెప్తున్నారు ఓపిక, నేను చెప్పక్కర్లేదు. అయితే ఆ పొసగని సందర్భంలోనే ఒక పిల్లలు పుట్టేశారు. నేను జీవితంలో అనుకున్న వెళ్ళి నాకు ప్రేమ దొరకలేదు, నేను చాలా నెగిటివిటీని చూశాను, నేను చాలా నేను కావాలనుకున్నది దక్కించుకోవడే ప్రాసెస్ లో నేను చాలా అవమానాలు పాలయ్యాను అని ఆవిడ లోపలిగా ఆవిడ మనసుకి చెప్పేశారు ఇవన్నీ. అయితే ఒకటే ఇక్కడ ఎన్నిసార్లు మాట్లాడుతున్నా నీకు విడాకులు అవ్వకుండా ఇంకొకరిని పెళ్లి చేసుకోవడానికి లేదు. అది ఇప్పుడు చట్టం ఏదో చెప్తుంది, సుప్రీంకోర్టే చెప్పింది కదా, వివాహేతర సంబంధాలు తప్పు కాదు, సహజీవనాలు తప్పు కాదు అని చెప్పింది. కాబట్టి నేను చేసేది తప్పు కాదు అని ఆవిడ అనుకుంటున్నాను. అలాగే దువ్వాడ శ్రీను కూడా అలాగే అనుకుంటున్నారు. కానీ ఏది ఏమైనా మనం మనుషులు అందరూ చట్టానికే కట్టుబడి ఉంది. అందరూ కట్టుబడుతున్నారా లేదా అనేది వేరే విషయం. అది చట్టం, న్యాయం, ధర్మం ఇవన్నీ వరుసగా వస్తాయి. ఎక్కడో ఒక చోట ఫిట్ అవ్వాల్సిందే. ఏ సమస్యకైనా ఇంట్లో ఎక్కడో ఒక చోట ఒక పరిష్కారం అయితే దొరకాల్సింది, ఒక ఆన్సర్ దొరికి తీరాల్సింది. అయితే వేరే వాళ్ళ జీవితాల్లో సమస్యల పరిష్కారం చేయడానికి మీరెవరు అనే ప్రశ్న కూడా వస్తుంది. మీరెవరు అసలు వ్యాఖ్యానించడానికి అని కూడా వస్తుంది. ఇప్పుడు ఈ దేశంలో ఎన్నో సహజీవనాలు, ఎన్నో వివాహేతర సంబంధాలు, ఎన్నో ఎవరికి వాళ్ళు భార్య భర్త ఒకరికొకరు నచ్చగా గురిగా ఉంటున్న వాళ్ళు, అలాగే కలిసి ఉంటూనే వివాహేతర సంబంధాలు ఉన్నవాళ్ళు. వాళ్ళందరూ వ్యక్తిగతంగా ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా వాళ్ళనైన జీవితంలో వాళ్ళు బతుకుతున్నారు. వాళ్ళకి తెలిసిన ప్రపంచంలో వాళ్ళకి ఎంతో కొంత